హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో వెరీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో చూడబోతున్నాం. అది తక్కువ ఆయిల్తో అనమాట. సో దానికోసం ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆవాలు వేసుకొని అవి చిటపటమనిన తర్వాత కట్ చేసుకున్న క్యాబేజ్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా ఉప్పు యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes బాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం సేపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసి వీటిలో కొంచెం క్వాంటిటీ తగ్గిన తర్వాత ఒక అరగంట నుంచి నానుతున్న పచ్చిశనగపప్పు అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని క్యాబేజ్లోకి అంతా బాగా కలిసేలా కలుపుకొని క్యాబేజ్ అంతా మంచిగా ఉడికిపోయిన తర్వాత మెత్తగా అయిపోతుంది కదా. ఆ తర్వాత కూడా ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. సో దట్ ఆ ఫ్రై ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ తర్వాత దాంట్లో కొబ్బరి పొడి వేసుకొని దించేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ కొబ్బరి పొడి రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు. అండ్ కొబ్బరి పొడి వేసాక కూడా ఒక 5 minutes ఫ్రై చేసి దించేస్తే అద్భుతమైన క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోతుంది. పప్పులోకి, సాంబార్లోకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.